పాకిస్తాన్‌లో సంథింగ్ ఏదో జరిగింది. మామూలుగా భూకంపాలు ఒక కేంద్రంగా వస్తుంటాయి. సాధారణంగా అండమాన్ నికోబార్ ఐలాండ్‌ల దగ్గర నుంచినో, లేపోతే సుమత్రా ఐలాండ్సో ఇంకొకటో. ఆ కేంద్రంగా బిగిని వివిధ ప్రాంతాలను టచ్ చేస్తుంటే అప్పుడు భూకంప కేంద్రం ఏది అన్నటువంటిది ముందు గమనించి, ఈ ప్రాంతాలన్నిటికి జరిగిందన్నట్టు రిక్టర్ స్కేల్ మీద పాయింట్ చెప్తుంటారు. బట్ పాకిస్తాన్‌లో వరుసగా 2 రోజులు వచ్చినటువంటి భూకంపం ఒకటి 4, ఇంకొకటి 5.5 ఇదంతా కూడా రావల్పిండి ఆ ప్రాంతాల దగ్గరనే భూకంప కేంద్రం ఉంది. అసలు అక్కడి నుంచి బిగినయ్యి వేరే చోట్లకి వెళ్ళడానికి వీల్లేదు. అదే ఇప్పుడు అణ్వస్త్రాలు అక్కడేమన్నా దెబ్బతిన్నయ్యా అన్నటువంటి అనుమానం, సందేహం సృష్టిస్తుంది. ఇది ప్రపంచం కూడా అదే టచ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయ సమాజం కూడా ఇవి టచ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు తాజాగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే, ఈజిప్ట్ నుంచి ఒక విమానం వెళ్ళింది. దానికి సాక్ష్యం ఇది. వాళ్ళకి సంబంధించి విమానాలది వెళ్ళేటటువంటి లిస్టు, రాడార్లది. అదే సందర్భంలో వెళ్ళింది అనడానికి సాక్ష్యాలు ఇవి కూడా అంతర్జాతీయ సమాజం ప్రొజెక్ట్ చేస్తుంది. మన వాళ్ళు చాలామంది నమ్మరు కాబట్టి. యుఎస్ ఆటమిక్ ఎనర్జీకి చెందిన విమానంతో పాటు ఈజిప్ట్ నుంచి ఇంకొక విమానం దిగింది. న్యూక్లియర్ లీకులు బాగు చేసే బోరాన్ ఈజిప్ట్ నుండి పాకిస్తాన్కి వచ్చింది. ఏదో అయితే చాలా పెద్దదే అయి ఉండాలి. ఇన్వెస్టిగేషన్ అయ్యాక అధికారికంగా చెప్పే అవకాశం ఉందన్నటువంటి పాయింట్ వినబడుతుంది.